హాయ్ అండి, వెల్కమ్ టు రంగూస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు ఈ సమ్మర్లో? హాలిడేస్ సగం అయిపోయాయి అప్పుడే. మొన్న చూపించాను కదండి షార్ట్ వీడియోలో ఊతప్పం అండ్ టమాటా చట్నీ. ఆ రెసిపీ అయితే ఫుల్ వీడియోలో పెడుతున్నాను. దానికోసం అయితే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని అయితే మంచి దోరగా వేయించుకోండి మాడిపోకుండా. ఆ తర్వాత అదే బాండీలో కట్ చేసిన టమాటా ముక్కలు, కొంచెం ఒక దబ్బ చింతపండు, ఉప్పు పసుపు వేసి బాగా కలిపి దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పక్కన పెట్టేసండి, మగ్గిపోతుంది. చింతపండు తక్కువగానే వాడతాం మేము, ఎందుకు టమాటాలో కూడా ఆల్రెడీ పులుపు ఉంది కాబట్టి చింతపండు తక్కువే. నెక్స్ట్ వేయించుకున్న పచ్చిమిర్చిలో ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల ఇది మగ్గిపోతుందని. ఈ చట్నీకి మెయిన్ ఎల్లిపాయ జీలకర్ర ఫ్లేవరు, అది ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది చట్నీకి. నెక్స్ట్ వచ్చేసి ఇది మినప్పిండి అండి. దీనికి 1-2 లెక్క బియ్యం పోసుకొని రుబ్బుకున్నాను. జిగురు ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పి, మినప క్వాంటిటీ ఉంటే ఊతప్పానికి. దాంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర వేశాను. నేను రుబ్బేటప్పుడు కూడా జీలకర్ర వేశాను. పచ్చిమిర్చి ఎందుకు వేయలేదంటే మా బుడ్డోళ్ళు తినరని నేను వేయలేదు పచ్చిమిర్చి, ఓన్లీ ఆనియన్సే వేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు నేను టమాటాలో మెంతిపిండి వేశాను. కింద పొయ్యి కట్టేసిన తర్వాత మెంతిపిండి వేసాను. ఈ చట్నీకి మరొక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మెంతిపిండి మాట. టేస్ట్ బాగా వస్తుంది టమాటా చట్నీకి. ఇంక ఇందులో సాల్ట్, జీలకర్ర వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే పిండిని అయితే కలుపుకుంటున్నాను. ఈ పిండి జారు అవ్వకూడదు, గట్టిగా ఉండకూడదు. జారు అయితేనేమో ఊతప్పంలా నిలబడదు, గట్టిగా ఉంటేనేమో అది రాయిలాగా అయిపోతుంది, స్మూత్గా రాదు. అందుకనే చూసుకొని వాటర్ అడ్జస్ట్ చేస్తూ కలుపుకోండి అన్నమాట జాగ్రత్తగా. కొంచెం అటు ఇటులోనే అయిపోతుంది అన్నమాట. ఇది కలుపుకున్న తర్వాత పెనం మీద వేసేసేయడమే. ఇది తెలిసిన రెసిపీ అనుకోండి. ఇంకా చల్లారిపోయినాయి అని చెప్పి చట్నీ తిప్పేసి తాలింపు అయితే పెట్టేశాను. తాలింపులో ఇంగు కూడా వేస్తాను నేను. పెనం హీట్ అయింది. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను పెనం కతుక్కోకుండా. ఆ తర్వాత పిండి మన ఇష్టం అండి, మన క్వాంటిటీని బట్టి. ఊతప్పం ఎంతలా ఉండాలి, ఎంత పెద్దగా ఉండాలి అనే దాన్ని బట్టి అన్ని గంటలు వేసుకొని తిప్పుకోండి. వేసిన తర్వాత దీనిపైన కూడా కాస్త ఆయిల్ వేసి మూత అయితే పెట్టేయండి. మూత పెట్టడం వల్ల ఏంటంటే ఊతప్పానికి చిల్లులు వస్తాయి. ఈ ఊతప్పాన్ని మా సైడ్ పొంగలం అని కూడా అంటారు, మేము పొంగలం అనే అంటాము. ఊతప్పం అని అంటారు. ఊతప్పం అంటే ఇంకా మన ఇష్టం, క్యారెట్, కొత్తిమీర ఎట్లా అయినా వేసుకోవచ్చు మన తినే వాళ్ళని బట్టి. ఇప్పుడు మూత తీసి చూడసారా, జల్లెడిగా హోల్స్ ఎలా పడ్డాయో అలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి, అంటే స్మూత్గా ఉంటుంది. ఇంకా టర్న్ చేసేసి కాల్చుకోవడమే. టర్న్ చేసాక మూత పెట్టకలేరు. ఫైనల్గా రెడీ అయిపోయింది. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మామిడికాయలు అందరూ తింటున్నారా? సమ్మర్ వచ్చేసింది కదా. మేమైతే ఇవి పండేసిన కాయలు, కొన్ని తినేవిన్న రసాలు ఉన్నాయి. మళ్ళీ కొన్ని రసాలు అయితే ఊరు నుండి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాము. కాయ ఇస్తే పిల్లలు వేస్ట్ చేస్తున్నారని గిన్నెలోకి పిండాను. ఇది కొత్త ఆవకాయ అండి, చూస్తేనే నోరూరిపోతుంది. ఈ సమ్మర్లో ముద్దపప్పు, ఆవకాయ, వడియాలు వేసుకొని తింటే బెస్ట్ రెసిపీ అయిపోతుంది. ఇదే చాలు. పెరుగన్నంలో మామిడికాయ తింటే ఇంకా టమ్మీ ఫుల్ అయిపోతుంది. ఇవి మినపొడియాలు, సగ్గుబియ్యం వడియాలు అన్నీ కూడా అక్కడి నుంచే ఊరు నుండి వచ్చేటప్పుడు తెచ్చేసుకున్నాము. మీకు రెసిపీ చూపించలేకపోయాను, సారీ. ఈసారి ఎప్పుడైనా కుదిరితే చూపిస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.